సో ఇది సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్లో ఏంటంటే మనకి వచ్చేసి వేరే సైజ్ చేయాలి అండ్ వేరే స్టైల్ కూడా చేయాలి. ఆ సైజ్ 720 590 సైజు, 720 విత్ 590 హైట్, 72 రెజల్యూషన్ తీసుకొని క్రియేట్ చేసి రాస్తాం. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే నేను బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటాను. సో నా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వచ్చేసి వైట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వైట్ చేయాలనుకుంటున్నాను. వైట్ చేస్తే ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఫుడ్ అక్కడ పెట్టాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను, ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఇది పెద్ద అయిపోయింది కాబట్టి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసి చిన్న చేసుకుంటాను. చిన్న చేసి ఒక కార్నర్కి పెట్టేస్తాను. కార్నర్కి పెట్టిన తర్వాత అప్పుడు దీనిపైన మాస్క్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బ్రష్ సెలెక్ట్ చేసుకొని అండ్ బ్రష్ హార్డ్నెస్ తగ్గించేసి సైజ్ పెంచేసి అండ్ దీని మీద ఇలాగ బ్రష్ చేస్తాను. సో దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఈ ఏమంటారు ఈ హార్డ్నెస్ ఈ స్టైల్ మొత్తం నీట్గా నాకు ఎలా కావాలో వస్తుంది. అండ్ ఈ లైటింగ్ అంతా దీనికి సెట్ అయ్యేటట్టు పెట్టుకుంటాను. లైట్గా ఇలాగా తీసేసుకొని ఓకే అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి సరిపోయిన బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, సో దీని కింద లేయర్ ఒకటి క్రియేట్ చేసి, లేదు అంటే నేను సాలిడ్ కలర్ తీసుకొని ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి రెండు కలర్లు మ్యాచ్ చేసుకుంటాను. ఇలాగా రెండు కలర్లు మ్యాచ్ చేసుకొని ఇప్పుడు కొంచెం చిన్న చేంజెస్ చేసుకుంటాను. బ్లెండ్ మోడ్లో చేంజ్ చేసుకుంటే దాన్ని బట్టి రెండు కలిసిపోతాయి. మళ్ళీ తీసుకొని మళ్ళీ పేస్ట్ చేసేసి మనకి ఇక్కడ చిన్న కూడా చేసుకుంటాం. సో ఒక సైడ్ మనకి ఇది వచ్చింది, ఇంకొక సైడ్ లోగో రావాలి. సో లోగో వచ్చేసి ఇది లోగో తీసుకొని డ్రాగ్ చేసి హోల్డ్ చేసి పేస్ట్ చేస్తాం. ఇప్పుడు లోగో చిన్న చేసుకొని కంట్రోల్ ట్రాన్స్ఫార్మ్ ఇలా క్లిక్ చేసి ఇలా పెట్టుకోండి. సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. సో నేను లెఫ్ట్ సైడ్ పెడతాను ఇక్కడ. మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే మ్యాజిక్ టూల్స్ వచ్చేసి క్లిక్ చేసి డిలీట్ కొట్టేసాను. మనకి ఇప్పుడు లోగో ఉంది అండ్ ఫుడ్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇదైనా పెట్టచ్చు, ఇది పెట్టచ్చు. సో ఓకే ఇది కూడా పెడదాం. ఇది కూడా సేమ్ ఇలాగే డ్రాగ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసేసి చిన్న చేస్తాం. సో ఇది పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో చూసుకొని పెట్టాలి. ఎందుకంటే అది ఇది మొత్తం 2-3 డిజైన్స్ అవ్వడం వల్ల స్ట్రెచ్ అవ్వకుండా ఉంటుంది. సో సేమ్ దీనికి కూడా నేను స్మార్ట్ టూల్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి అంతే. చాలా టైం టేకింగ్ ఏం తీసుకోవట్లేదు, ఫాస్ట్గా చేసేస్తాము అందుకని చెప్పేసి అంతే. సో దీనిపైన అయినా ఎక్కడైనా పెట్టచ్చు, దీని కింద అయినా ఎక్కడైనా అలా అయినా పెట్టచ్చు, ఇలా అయినా సరే పెట్టచ్చు. సో మనం ఎక్కడ పడితే బాగుంటుందో చూసుకుని పెడదాం. బేసికలీ నేను ఏమనుకుంటానంటే ఇక్కడ చిన్నది పెడితే సరిపోతుంది, లేదా ఇటు సైడ్ అయినా చిన్నది పెడితే సరిపోతుంది అనుకుంటున్నాను. అది మన ఇష్టం, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో దాన్ని బట్టి నేను ఇక్కడ చిన్నది పెట్టేసి మిడిల్లో పెట్టేసి మనకి ఇక్కడ చిన్న లైన్ కనిపిస్తుంది, లైన్ కనబడకుండాను మనం బ్రష్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి షాడో వేసేస్తే అయిపోతుంది. లైట్గా షాడో వేసేస్తే స్ప్రెడ్ చేయకుండా ఓకే ఇలా ఉంచేసేసారు. ఓకే ఇప్పుడు బాగుంది. సో మనం షాడో పెట్టాం, అన్నీ పెట్టాం, ఇది కొంచెం బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే టెక్స్ట్ టచ్ ఇవ్వాలి. టెక్స్ట్ టచ్ వచ్చేసి ఏంటంటే సేమ్ ఇక్కడ ఇందాక మనం రాసుకున్నట్టే ఇండియాస్ ఫస్ట్
వెజ్ నాన్ వెజ్ ఇన్స్టాంట్ ఫుడ్ కాపీ చేసుకొని సో ఇక్కడికి వెళ్ళేసి దీంట్లో పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసేసి గ్యాస్ ఇక్కడ పేస్ట్ చేసి దీని టెక్స్ట్ చేంజ్. ఇప్పుడు ఇందాక ఒక స్టైల్ పెట్టాం, ఇప్పుడు ఇంకొక స్టైల్ చేంజ్ చేద్దాం. ఇంకొక స్టైల్ పెడదాం అనుకుంటున్నాను. సో ఈ స్టైల్ బాగుంది. ఎరాస్ బోల్డ్ ఐటీసీ ఇవన్నీ ఫాంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చూసుకొని పెట్టాలి. ఇప్పుడు సేమ్ అలాగే ఎస్ పుష్ రాసిన తర్వాత ఇప్పుడు వీడియోస్ నేచురల్లీ ఇదంతా కాపీ పేస్ట్ చేసేస్తే అయిపోతుంది. సో దీంట్లో మనం గర్కా ఖానాని హైలైట్ చేస్తాం. సో ఇన్స్టాంట్ ఫుడ్ అనేది కొంచెం పెద్ద పెట్టుకొని దీని కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. ఈ గ్రీన్ అయితే బాగుంటుంది. సో ఇది కూడా కొంచెం చిన్న పెట్టుకొని ఒక్కసారి కొంచెం టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ రాసేసి పెద్ద పెట్టేస్తే घर का खाना పెద్ద అంతే. సో దీన్ని మళ్ళీ మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఎందుకంటే హైలైట్ చేయాలనుకుంటే హైలైట్ చేయవచ్చు. సో ఏదైనా యూజ్ చేసి హైలైట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకేదైనా తీసుకొని ఇలా పెట్టడం కానీ అలా ఇలా రాసుకోవచ్చు. ఇన్స్టాంట్ ఫుడ్ గర్క కాదనేసి ఇలా రాసుకోవచ్చు. ఇది పక్కన రాసేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని రాసేసి ఇప్పుడు ఇది ఇక్కడే ఉంచుతాం. ఇక్కడ ఉంచుతున్న బాగుంటుంది. దీన్ని చిన్నగా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. అది చెక్ చేస్తాము. లేదు అంటే ఇందాక మనం అనుకున్నట్టే ఇలాగ పెట్టుకుంటే సరిపోతుంది. గర్కా ఖానా అని చెప్పేసి కొంచెం పెద్దది పెట్టుకొని ఓకే అంతే. సో ఇది కొంచెం చేంజ్ చేసేసి ఇక్కడ ఆర్డర్ పెట్టేసుకుంటే
సేమ్ ఇందాక చూసినట్టే సేమ్ ఇప్పుడు కూడా రెడీ చేసుకున్నాం. ఫుల్ పెట్టేసుకొని ఆర్డర్ నో రాసేసి టెక్స్ట్ వచ్చేసి బ్లాక్. టెక్స్ట్ వచ్చేసి ఇలా అయినా చేయొచ్చు. లేదు ఇంకా బాగా చేయాలి అనుకుంటే మీరు ఇంకొక ప్రాసెస్ ఏంటంటే సేమ్ ఇలానే ఉంచేసి ఈ ఇమేజ్ రివర్స్ చేసేసి ఇక్కడ పెట్టేసుకొని ఈ లెఫ్ట్ సైడ్లో పెట్టేసుకొని రైట్ సైడ్లో ఇక్కడ ఫుడ్ పెట్టేసి ఆర్డర్ నౌ అనేది ఇటు సైడ్ పెట్టేసి కర్కకాన అనేసి ఇక్కడ రాసి దీన్ని కొంచెం ఎలిగెంట్ చేయాలనుకుంటే స్ట్రోక్ పెట్టేసుకోండి. సో ఇది ఒక టైపు. ఇంకొకటి ఫుడ్. సో ఇది ఒక టైప్ అన్నమాట.